రైతులకు చేరువగా కమలం. బీజేపీ ప్రత్యేక కార్యాచరణ. రైతు సమ్మేళనాల నిర్వహణకు సిద్ధం. మండలాల వారీగా రైతు సమ్మేళనాలు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు హామీల అమలు వైఫల్యంపై స్పెషల్ ఫోకస్. ప్రచార కరపత్రంలోనూ కూడా రైతు సంక్షేమ అంశాలే ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతుల సంక్షేమానికి ప్రత్యేక హామీలు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉన్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడునైతే పెంచింది. వివిధ వర్గాల ఓటర్లను చేరువయ్యేలా తాజాగా కార్యాచరణ రూపొందించి కమలనాథులు అయితే రైతులకు పార్టీని చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలోని రైతుల సంక్షేమం, అభివృద్ధి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార హామీలపై ఫోకస్ అయితే పెట్టారన్నమాట. ఇందుకు ఆయా ఎంపీ నియోజకవర్గాల పరిధిలో రైతులతో మండలాల వారీగా రైతు సమ్మేళనాలు అయితే నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్తోనే అక్కడ ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీ అమల్లో నెలకొన్న జాప్యాన్ని వైఫల్యాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా అస్త్రాలుగా బీజేపీ మలుచుకోబోతుందన్నమాట. సో ముఖ్యంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేయకపోవటం, వరి ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇవ్వకపోవటం, రైతు బంధును మార్చి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 ఇప్పటి వరకు ఇవ్వకపోవటం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ రైతు సంక్షేమ వైఫల్యాన్ని ప్రధానంగా రైతుల ముందు అయితే తెలియబోతున్నారన్నమాట. సో ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించి వీరైతే ప్రచారం అయితే చేయబోతున్నారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.